गुट्टा से एक शख्स को गवर्नमेंट हॉस्पिटल इलाज के लिए लाया गया, जिसको खांसी और सांस लेने में तकलीफ की शिकायत थी। इलाज के दौरान आधे घंटे में इसकी मौत वाक़ हो गई। ये वाक़या ज़िले कलेक्टर निज़ामाबाद नायरा नड्डी ने वीडियो पैगाम के ज़रिए बयान किया। इनका कहना है कि कोई कहानी नहीं बल्कि एक हकीकत है। वो इस वाक़े के ज़रिए अवामुन्नास को आगाह करना चाहते हैं। आप अपने ख़ानदान को कोरोना वायरस से बचाने के लिए अहम रोल अदा कर सकते हैं। ज़िले में मुस्बित मामलात के पेश नज़र आपकी ज़िम्मेदारी है कि आप 15 दिन तक घर से बाहर ना निकल कर आप अपने अफराद ख़ानदान में मौजूद उम्र रसीदा अफराद और बच्चों को कोरोना वायरस से हिफाजत कर सकते हैं। खुसूसन नौजवान अफराद में कोरोना वायरस की मुस्बित अलामात नहीं होती है, लेकिन वो बाहर निकलकर घर में वायरस ला रहे हैं, जिसकी वजह से उम्र रसीदा अफराद और बच्चों की ज़िंदगी को ख़तरा लाहक हो रहा है। ज़िले कलेक्टर ने ख़वातीन से अपील की है कि अपने ख़ानदान के बच्चों और उम्र रसीदा अफराद को घरों से बाहर निकलने ना दें। लॉकडाउन की इब्तिदा में ज़िले में जुमला मुस्बित तादाद 2 थी, कल 16 हो गई और आज 1 के इजाफे के साथ जुमला ज़िले में 19 केस मुस्बित हो गए। कुछ नौजवान में कोरोना वायरस की कोई अलामत नहीं पाई गई, लेकिन इनकी रिपोर्टें मुस्बित सामने आई हैं। लिहाजा ख़वातीन की जिम्मेदारी है कि वो बुजुर्गों और बच्चों की देखभाल करें और इन्हें ये समझाएं कि इनको इन्फेक्शन होने का खतरा ज़्यादा होता है। ज़िले कलेक्टर ने इत्तला दी है कि बुनियादी राब्तों के मेंबरों का हुकूमती क्वारंटाइन में रखा गया है। इसी तरह बैरून मुल्क से आने वाले 3763 अफराद को घरों में क्वारंटाइन में रखा गया है। हम इन तमाम अफराद का ख्याल रखने के लिए ज़रूरी इक़दाम कर रहे हैं। जो मुस्बित मामलात हैं, लेकिन जिनके ज़रिए प्राइमरी 160 से 170 के बारे में 500 अफराद से सेकेंडरी राब्ते हैं। अगर इनमें वायरस हो तो माशरे में फैल सकता है। लिहाजा अवाम से अपील की जाती है कि एहतियाती तदाबीर इख्तियार करें। इसके अलावा ज़िले कलेक्टर ने तमाम इबादतगाहों से वायरस के मुतालिक अवाम में शऊर बेदार करने के लिए दिन में 15 मरतबा ऑडियो ऐलान करने की हिदायत दी है। జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు। మనకు నిజామాబాద్ జిల్లాలో మనకు ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది। సో మనకు ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళు, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, అదేవిధంగా వాళ్ళ సెకండరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా చాలా వరకు గవర్నమెంట్ క్వారంటైన్లో, అదేవిధంగా హోమ్ క్వారంటైన్లో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నాం। ఫారిన్ చూసిన వాళ్ళని ఇప్పటికే ఇంతకుముందే మనం హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది। ఇక్కడ నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। అంటే మనకు ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళు, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్లో మాత్రమే పాజిటివ్ వస్తుంది। అయితే ఒకవేళ ఇది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగితే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది। ఈరోజు మనకు మార్నింగ్ ఒక పేషెంట్ మనకు ఎల్లమ్మగుట్ట దగ్గర నుంచి జీజీఎస్కి రావడం జరిగింది। తను రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లంతోనే వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మనకు జీజీఎస్లో తను చనిపోవడం జరిగింది। ఆ వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు। మేము అనుకుంటున్నాం ఆ వ్యక్తి వీళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్ కానివ్వండి, లేదా సెకండరీ కాంటాక్ట్ కానివ్వండి, వాళ్ళకి కలిసి ఉండవచ్చు, లేదా ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఆ వ్యక్తి కుటుంబంలో 5 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా కూడా కలిసి ఉండొచ్చు। వాళ్ళ ద్వారా ఈయనకు ఆ వ్యాధి వచ్చిందని అనుకుంటున్నాం। అంటే మాకు కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ మాకు అనుమానం। అయితే ఈ సిచ్యువేషన్తో మేమంతా కూడా అలర్ట్ కావాల్సిన అంశం ఏంటంటే, అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కానీ జరిగితే మనకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది। కాబట్టి ముఖ్యంగా నిజామాబాద్ టౌన్లో ఉన్న కొన్ని ఏరియాలు ఏవైతే మనం కంటైన్మెంట్ ఏరియాస్లో మనం ఇప్పటికీ ప్రకటించుకున్నామో, ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంటి బయటికి రాకండి। ముఖ్యంగా మా నోటీస్కి వస్తుంది ఏంటంటే, యువకులు చాలామంది చిన్న వాటి కోసం రోడ్డు మీదకు రావడం, అదేవిధంగా వాళ్ళ గల్లీలో కూడా స్వేచ్ఛగా తిరగడం అనేది జరుగుతూ ఉందని మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి। సో ఇక్కడ ముఖ్యంగా యువకులు ఏంటంటే, మీకు వైరస్ సోకినప్పటికీ కూడా మీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ వల్ల ఆ వైరస్ లక్షణాలు మీలో కనిపించవు, కానీ మీరు అందరికీ కూడా ఆ వైరస్ స్ప్రెడ్ చేయగలుగుతారు। ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు ఆ వైరస్ మీరు స్ప్రెడ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది। అంటే మీరు బయటికి వచ్చి వెళ్ళడం వల్ల ఆ వైరస్ను మీరు తీసుకెళ్ళి మీ కుటుంబ సభ్యులకు అంటించిన వాళ్ళు అవుతారు। సో దయచేసి ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఒక 15 రోజులు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే ఉంటే తప్పకుండా మనం ఈ యొక్క మహమ్మారిని జయించగలుగుతాం। ఆ విధంగా కాకుండా ఉంటే మీరే బయటకు వస్తే
మీరు వెళ్ళేటప్పుడు ఆ వైరస్ని తీసుకొని వెళ్ళి మీ కుటుంబ సభ్యులకు దాన్ని అంటించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్, మల్టీ డిసీజ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా చిన్నపిల్లలకు ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ప్రాణాపాయం కూడా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిజామాబాద్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబ యజమాని, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్న ముఖ్యంగా లేడీస్, స్త్రీలు, నేను మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ కుటుంబానికి మీరే కథానాయకుడు కావాలి. మీ కుటుంబానికి మీరే కథానాయకురాలు కావాలి. మీ కుటుంబాన్ని ఈ యొక్క మహమ్మారి నుండి సంరక్షించుకునే విధంగా పకడ్బందీ చర్యలు మీరే తీసుకోవాలి. అంటే మీ ఇంట్లో ఉన్న ఎవరిని కూడా బయటికి పంపించే విధంగా బయటికి పంపించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తుంటే ఆ వ్యక్తి తప్పకుండా మాస్క్ ధరించాలి. అదేవిధంగా తను అవసరమైతే బయటికి వచ్చినప్పుడు ఎవరిని ముట్టుకోవద్దు, ఏ వస్తువును తాకొద్దు. తనకు కావాల్సిన సరుకులు ఏవో తీసుకొని ఆ సరుకులు తీసుకుంటున్న సందర్భంలో కూడా 100% సోషల్ డిస్టాన్సింగ్ ఉంటేనే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. లేకుంటే తన టర్న్ కోసం దూరంగా వెయిట్ చేసి ఎవరిని ముట్టుకోకుండా, ఎవరిని ఏ వస్తువును టచ్ చేయకుండా తనకు కావాల్సిన మాత్రమే తీసుకొని, అంటే మామూలుగా మనం ఏం చేస్తుంది, మన అలవాటు ఏమంటే షాప్ దగ్గరికి వెళ్తే అక్కడున్న బెంచ్ ముందర చేతులు పెట్టడం, అక్కడున్న ఏదో వస్తువులు పట్టుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే అప్పటికే అక్కడ ఎవరైనా పాజిటివ్ వ్యక్తి వచ్చి అక్కడ తుమ్మడం దగ్గడం చేసి ఉంటే ఆ క్రిములన్నీ కూడా మీ చేతికి అంటుకోవడం, మీరు వాటిని తీసుకొచ్చి ఇంటికి రావడం వల్ల ఇంట్లో మీతో పాటుగా ఇంట్లో వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి బయటికి సరుకుల కోసం వెళ్ళొద్దు. మరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఇంటికి వచ్చే ముందే క్లీన్గా హ్యాండ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేసుకొని ఇంట్లోపడికి రావాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ యజమాని, ముఖ్యంగా స్త్రీలు, ఇంట్లో ఉన్న స్త్రీలు, మహిళలు, మీరు మీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత మీరు తీసుకోండి. ఈ 15 రోజులు మనం ఏదో ఒక విధంగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతో అడ్జస్ట్ అయ్యి మన కుటుంబాన్ని రక్షించుకోగలిగితే 15 రోజుల తర్వాత మనకు కావాల్సిన తినొచ్చు. కానీ మనం 15 రోజుల్లో తప్పు చేస్తే ఆ మహమ్మారి ఎవరికో ఒకరికి మన ఇంట్లో వస్తే, ఒకవేళ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ పర్సెంట్ అయితే ప్రాణాపాయం సంభవిస్తే మీ కుటుంబానికి వచ్చే కష్టం ఎంతో ఒకసారి ఆలోచించుకోండి. సో దయచేసి ఎవ్వరు కూడా బయటికి రాకండి. బయటికి రాకుండా 15 రోజులు తప్పకుండా మీ ఇళ్ళనే ఉంటూ మీరు ఈ యొక్క మహమ్మారి నుంచి మీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్న అక్కడున్న పెద్ద మనుషులు కానివ్వండి, అక్కడున్న కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, సర్పంచులు కానివ్వండి, మీ గ్రామంలో ఎట్టి పరిస్థితులు ఎవరిని బయటకు రాకుండా చూసుకోండి. చిన్నపిల్లలు అంటే యువకులు తెలియక ఏంటంటే బైక్ల మీద తిరగడము, కలిసి ముచ్చట్లు పెట్టడం ఇలాంటివి చేస్తున్నాడు మనం తీసుకొస్తాము. అట్లాంటివి చేయడం వల్ల మీరు ఒకరికి వైరస్ ఉన్నా అది మీ చుట్టుపక్కల అందరికీ అనుకుంటుంది. అంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నిన్న మనకు వచ్చిన 16 కేసులలో కూడా వాళ్ళు ఎవరికి సింప్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు పాజిటివ్, వాళ్ళలో వైరస్ ఉంది. అంటే యువకులలో సింప్టమ్స్ మనకు వెంటనే రావట్లేదు, కానీ వైరస్ మాత్రం ఉంటుంది. ఉండడంతో పాటుగా ఆ వైరస్ను అందరికీ వాళ్ళు స్ప్రెడ్ చేయగలుగుతున్నారు, ఆ వైరస్ను వ్యాప్తి చేయించగలుగుతున్నారు. కాబట్టి యువకులు ముఖ్యంగా మేము మంచిగా ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా అని మీరు బయట తిరుగుతూ ఉంటే తప్పకుండా మీరు మీ ఇంటికి ఆ వైరస్ను మోసుకొని వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు మీ కుటుంబ సభ్యులకు ఆ వైరస్ను అంటించే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా బయట తిరగకుండా ఈ యొక్క వైరస్ బారి నుంచి మీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క లీడర్, సర్పంచ్ కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, వార్డు కౌన్సిలర్ కానివ్వండి, డివిజన్ కార్పొరేటర్ కానివ్వండి, మీ పరిధిలో ఈ యొక్క ఎవరు బయట కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ప్రతి ప్రార్థనా మందిరంలో, దేవాలయాల్లో, చర్చిలలో, మసీదులలో రిపీటెడ్గా రోజుకు 10 నుండి 15 సార్లు ఇదే విషయాలను నేను చెప్తున్న ఈ విషయాలను మీరు రిపీటెడ్గా మీ పబ్లిక్ తెలియజేసి, మీ జనాలకు తెలియజేసి 15 రోజుల పాటు ఎవరిని కూడా బయటికి రాకుండా ఉంటూ నిజామాబాద్లో ఎక్కడ మళ్ళీ ఇంకా కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవాల్సిందిగా ఈ యొక్క దేవాలయాల ద్వారా, ప్రార్థనా మందిరాల ద్వారా, మస్జిదుల ద్వారా, చర్చిల ద్వారా మీరు
అనౌన్స్మెంట్ ఇవ్వాల్సిందిగా మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందులో కావాలంటే వాయిస్ రికార్డింగ్ చేసి ఆ వాయిస్ రికార్డింగ్ని మళ్ళీ వినిపించేటట్టుగా ప్రజలకు వినిపించేటట్టుగా చర్యలు తీసుకోండి. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరూ రాబోయే 15 రోజుల్లో ఎట్టి పరిస్థితిలో బయటికి రాకుండా ఈ యొక్క మహమ్మారి అంటే ఇప్పటికే 19 మందికి పాజిటివ్ వచ్చింది. మళ్ళీ వాళ్లకు సుమారుగా 160 నుంచి 170 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారు. వారికి సుమారుగా 500 మంది సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నారు. కాబట్టి ఎవరు ఎక్కడ తిరిగే అవకాశం ఉందో తెలియదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు. 15 రోజులు మీరు ఇంట్లోనే ఉండగలిగితే ఇది మనకు పాజిటివ్ వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు. వాళ్ళు మనం తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇస్తాం, వాళ్ళకు తగ్గిపోతుంది. అప్పుడు జిల్లా అంతా కూడా వైరస్ ఫ్రీగా మారుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ మరొకసారి నేను చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటికి రాకుండా ఈ యొక్క వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి కుటుంబ యజమాని, ప్రతి కుటుంబంలో ఉన్న మహిళ మీ కుటుంబానికి మీరే కథానాయకుడు, మీరే కథానాయకురాలుగా మారి మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోవాల్సిందిగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లు మీ జిల్లా కలెక్టర్.